హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన గురునానక్ కాలనీ ఏరియాలో ఉన్నానండి. ఇప్పుడు మరొక మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చాను. ఈ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయండి ఈ ప్రాజెక్ట్లో. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అయితే చూపిస్తాను. వీళ్ళైతే స్టేర్ కేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. గ్రానైట్ స్టెప్స్, ఎస్ఎఫ్ స్టాండింగ్ అంతా ఇలా ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయండి, మొత్తం 10 ఫ్లాట్లు. ఒకవైపు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, ఇంకోవైపు అయితే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంటుంది. ఈ వీడియోలో అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది చూపిస్తాను. అయితే లిఫ్ట్ అయితే ఇలా సెంటర్లో ప్రొవైడ్ చేశారండి. జాన్సన్ బ్రాండెడ్ లిఫ్ట్ ఇచ్చారు. చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అయితే చేయించడం జరిగింది. అలాగే ఫ్లాట్కి మధ్యలో ఆల్మోస్ట్ ఒక 8 feet కామన్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఫ్లాట్కి వస్తే ఇది మెయిన్ డోర్ అండి, సింహద్వారం. ఇది మంచి టేక్ వుడ్ యూస్ చేసి చేయించిన డోర్. ఇది ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా అయితే చూపిస్తున్నాను. ఇదంతా లివింగ్ స్పేస్ వస్తుంది. చాలా చక్కటి లివింగ్ స్పేస్ వచ్చింది. చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది లివింగ్ ఏరియాని. ఫ్రెండ్స్, వీళ్ళైతే వితౌట్ కబోర్డ్ వర్క్స్ అయితే సేల్ చేస్తున్నారండి. సో కబోర్డ్ వర్క్స్ లేకుండా అయితే సేల్ చేయడం జరుగుతుంది. సో లివింగ్ ఏరియా అయితే చూసాం కదా. నెక్స్ట్ మనం డైనింగ్ స్పేస్ అన్ని 1 by 1 చూపిస్తాను. ఇంక ఇక్కడ వచ్చేప్పటికి మనకి డైనింగ్ ఏరియా అయితే వస్తుంది. ఇది డైనింగ్ స్పేస్ అండి. నెక్స్ట్ కిచెన్ చూద్దాం ఒకసారి. సో ఇప్పుడైతే మీకు కిచెన్ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేప్పటికి మనకి కిచెన్ వచ్చింది. కిచెన్ కూడా స్పేషియస్గా వచ్చిందండి కిచెన్. సో కబోర్డ్ వర్క్స్ అయితే లేవు కాబట్టి సో స్కెల్టన్తో సేల్ చేస్తున్నారండి వీళ్ళు. నెక్స్ట్ అయితే మనం వాష్ ఏరియా అయితే చూసేద్దాము. ఇదైతే మనకి వాష్ ఏరియా వస్తుందండి. అలాగే ఆ చివర మనకి బాల్కనీ ఒకటి వస్తుందండి. అది మనకి వచ్చేపాటికి డైనింగ్ స్పేస్ నుంచి ఉంది ఎంట్రన్స్. అక్కడ ఫ్రెంచ్ డోర్స్ అయ్యి ఉన్నాయి కదండి, ఆ సైడ్ నుంచి వస్తుంది మనకి. ఒకసారి ఆ సైడ్ నుంచి కూడా చూపిస్తాను. సో ఈ ఫ్రెంచ్ డోర్స్ అండి. సో ఈ డైనింగ్ స్పేస్ నుంచి మనకి ఆ బాల్కనీ ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది 3 BHK ఫ్లాట్ కదండి. ముందుగా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. ఫ్రెండ్స్, ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా స్పేషియస్గా ఉంది. 12 by 14 సైజ్ ఉంది. సో దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాం ఒకసారి. ఈ బాత్రూమ్ అయితే పై వరకు టైల్ క్లాడింగ్ అంతా చేయించారండి. సో శానిటరీ ఫిట్టింగ్స్ అవి జాగ్వార్ యూస్ చేశారు వీళ్ళు. కమోడ్స్ కూడా వాల్ మౌంటెడ్ సూట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ అయితే ఒకసారి సెకండ్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. ఇంకా ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. నెక్స్ట్ దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. సో సెకండ్ బెడ్రూమ్ అనేది చూసాము. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చినాయండి. ఇది దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో ఈ బాత్రూమ్ అయితే చూడడం లేదండి, లాక్ చేసేసి ఉంది. సో ఫ్రెండ్స్, చూశారు కదండి ఈ చక్కటి 3 BHK ఫ్లాట్ అనేది మనకి గురునానక్ కాలనీ లొకేషన్ ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్ విజయవాడలో. చాలా అంటే చాలా మంచి ప్రాపర్టీ అండి. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు, లిమిటెడ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది టోటల్ వచ్చేప్పటికి 1850 SFT వస్తుందండి. ప్లింత్ అయితే 1450 SFT వస్తుంది. యూడిఎస్ అయితే 60 గజాలు వస్తుంది ఫ్రెండ్స్.
ఇక్కడ సైట్ షేర్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రైస్ అయితే 1,30,00,000 చెప్తున్నారు. కబోర్డ్ వర్క్స్ అవి లేకుండా. జనరేటర్ అది ప్రొవైడ్ చేస్తారు. మున్సిపాలిటీ వాటర్ అది వస్తుంది, బోర్ వాటర్ ఉంటుంది. ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయినా చూద్దాము. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. దీన్ని మన వాళ్ళందరూ కొంచెం గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.